గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వర్షంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు డీఈఓలు. అటు రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ పరిస్థితులను చూసి హాలిడే ఇవ్వాలని జిల్లాల డీఈఓలు, ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి పార్సిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో విజయ్ అనే యువకుడు కొట్టుకుపోయి చనిపోయాడు. విజయ్ డెడ్ బాడీ వరదల్లో కొట్టుకొచ్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి పార్సిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో విజయ్ అనే యువకుడు కొట్టుకుపోయి చనిపోయాడు. విజయ్ డెడ్ బాడీ వరదల్లో కొట్టుకొచ్చింది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి పార్సిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో విజయ్ అనే యువకుడు కొట్టుకుపోయి చనిపోయాడు. విజయ్ డెడ్ బాడీ వరదల్లో కొట్టుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వర్షంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు డీఈఓలు. అటు రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ పరిస్థితులను చూసి హాలిడే ఇవ్వాలని జిల్లాల డీఈఓలు, ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక సిటీలో కుండపోత వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, ప్రస్తుతం సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం కూడా భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి కూడా మొత్తము ముసురున్న పరిస్థితి. కానీ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ వర్షపు నీరు, ఎందుకంటే కంటిన్యూస్గా దాదాపు 3:30-4 o'clock ఎర్లీ మార్నింగ్ నుండి వర్షం కురుస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇటు వాహనదారులు కొంతవరకు ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఇటు రామ్నగర్, పార్సిగుట్ట, రామంతపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అంటే ఆ లోతట్టు ప్రాంతాలు ఉండడము, వర్షపు నీరు మొత్తం కూడా వచ్చి చేరిన క్రమంలో ఆల్రెడీ పార్సిగుట్టకు సంబంధించి స్ట్రీట్ నెంబర్ 17లో ఒక మృతదేహము కొట్టుకొని వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. దాంతోపాటు రామ్నగర్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్లో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మొత్తము వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరడము, దాంతోపాటు వాహనాలన్నీ కూడా వర్షపు నీరులోనే చిక్కుకొని ఉన్న సిచ్యువేషన్ నెలకొంది. దీంతోపాటు ఇటు రామంతపూర్ సంబంధించి ఆ డీమార్ట్ ఏదైతే ఉందో డీమార్ట్ చెరువు ఎదురుగా రోడ్డు మొత్తం కూడా జలాశయాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు ఇతర మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతము రంగంలోకి దిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు. వాటర్ సంబంధించి ఎక్కడైతే వాటర్ వచ్చి నిలుస్తుందో అలాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా అధికారులు ఆల్రెడీ నోటీస్ చేశారు. ఇప్పటికే వర్ష పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఒక విధంగా హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించింది అని చెప్పాలి. హైదరాబాద్ నగరం అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు మొత్తము అన్ని ప్లేసెస్లో కూడా ప్రస్తుతం వర్షం కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. అటు జిహెచ్ఎంసీ, మాన్సూన్ రెస్క్యూ టీమ్, జిఆర్ఎస్ టీమ్స్తో పాటు పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ డ్రైనేజీలు కొన్ని చోట్ల పొంగి పొర్లుతున్న సిచ్యువేషన్ కూడా నెలకొంది. అలాంటి ప్లేసెస్ సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే చాలా వరకు వర్షపు నీరు వచ్చి రోడ్డుపై చేరి ఆ రోడ్డు కనిపించని పరిస్థితి ఉంటుంది. చాలా ప్లేసెస్లో మ్యాన్ హోల్స్ సంబంధించి కూడా ఓపెన్ ఉండి అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏది ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు నోటీస్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతము హైదరాబాద్ నగరంలో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతోపాటు ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికి కూడా కలెక్టర్ ఈరోజు హాలిడే ప్రకటించిన పరిస్థితి. ఇటు హైదరాబాద్ సంబంధించి మాత్రము ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. పూర్తి స్థాయిలో వర్షం కురుస్తుంది కాబట్టి పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు కాలనీలు, లోతట్టు ఏరియాలన్నీ కూడా వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో ఆ స్కూళ్ళకి పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. భారీ వర్షం కొన్ని ప్లేసెస్లో కురిస్తే అసలు దాదాపు 3:30-4 o'clock నుండి ఇప్పటి వరకు ముసురు అయితే అన్ని ప్లేసెస్లో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. సో ముసురు కారణంగా వాటర్ సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికి కూడా ఆ వాటర్ ల్యాగింగ్ అనేది చాలా వరకు ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది అధికారుల నుండి
మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 అనుకోవచ్చు, ఇతర కృష్ణానగర్, వెంకటగిరి వంటి ఏరియాలు కొంతవరకు అవి లోలో ఉంటాయి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కృష్ణానగర్లో నిన్న కూడా సిట్యువేషన్ చూసాము. పెద్ద ఎత్తున కొద్దిసేపు కురిసిన వర్షానికి అంటే ఒక 40 మినిట్స్ నిన్న సాయంత్రం వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన క్రమంలో కృష్ణానగర్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరడము, వాహనాలు కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి. సో ఈ రోజు కూడా తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి కృష్ణానగర్ కావచ్చు, వెంకటగిరి దాని పరిసర ప్రాంతాలన్నిటికి సంబంధించి వాటర్ ఎక్కడ నిల్వకుండా అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు షేక్పేట్ సంబంధించి షేక్పేట్ నాలా, ఎందుకంటే షేక్పేట్ నాలా వద్ద కూడా వర్షం కురిసింది అంటే భారీ వర్షం కురవడమా లేక ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా షేక్పేట్ నాలా వద్ద భారీగా వర్షపు నీరు వచ్చి చేరే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ కూడా అధికారులు అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే 4 o'clock నుండి కురుస్తుంది, తెల్లారి జామ్ నుండి కురుస్తుంది కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ని అక్కడ క్లియర్ చేయడంతో పాటు ముఖ్యంగా షేక్పేట్ నాలా నుండి ఇటు టోలీ చౌకి, మేదీపట్నం టువర్డ్స్ మాసప్ ట్యాంక్ వచ్చే రూట్ చాలా కీలకం అని చెప్పాలి. మరి కాసేపట్లో అంటే ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు సాధారణంగానే ఉదయం 8 గంటల నుండి 10:30 గంటల వరకు ట్రాఫిక్ సంబంధించి దాన్ని పీక్ అవర్స్గా పరిగణలోకి తీసుకుంటారు. సో ఇప్పుడు వర్షం కురుస్తుంది, ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా రెయిన్ వస్తున్న క్రమంలో ముఖ్యంగా ఈ టోలీ చౌకి, మేదీపట్నము, మాసప్ ట్యాంక్ రూట్ సాధారణంగానే కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు వర్షం కురిసిన క్రమంలో వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి చేరుతుంది కాబట్టి ఇంకా ఆ ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ని కూడా నోటీస్ చేసి ముఖ్యంగా టోలీ చౌకి వంటి ప్లేస్, మేదీపట్నం వంటి ప్లేస్లో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయి వాహనదారులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా క్లియర్గా ఒకటే అపీల్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇటు చాదర్ఘట్, కోటి, మలక్పేట్ వంటి రూట్ అనుకోవచ్చు, దాంతోపాటు పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, అట్ ది సేమ్ టైం టోలీ చౌకి, మాసప్ ట్యాంక్, మేదీపట్నం రూట్ వీటిని అవాయిడ్ చేస్తే మంచిది అనేది సిటీ పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ ప్లేసెస్లో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఈ పీక్ అవర్స్లో ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది, కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి అనే ఒక సజెషన్ మాత్రము హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సైబరాబాద్ సంబంధించి కూడా ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, దాంతోపాటు రాజేంద్ర నగర్, నార్సింగి వంటి ప్రాంతాల్లో కూడా వర్షము కంటిన్యూస్గా కురుస్తుంది. అలాంటి ప్లేసెస్లో కూడా కొంతవరకు వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము. అట్ ది సేమ్ టైం కొన్ని ప్లేసెస్లో విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడింది. విద్యుత్ కట్ అయిపోయిన ఏరియాస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో చెట్లు నేల కొరవడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడం కావచ్చు, ఇలాంటి ఘటనలకు సంబంధించి కూడా అటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే విద్యుత్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే పవర్ కట్ అయిన ఏరియాస్ ఉన్నాయో, దాంతోపాటు ఇటు విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఎక్కడైతే విరిగిపడ్డాయో అలాంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా అధికారులు నోటీస్ చేసిన పరిస్థితి. సో ఈరోజు కొంతవరకు అలర్ట్గా ఉండాలి అనే అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్కి కూడా కలెక్టర్ హాలిడే డిక్లేర్ చేశారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, పూర్తిగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సజెషన్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఒక విధంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని చాలా వరకు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిట్యువేషన్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ఇంకా వాటర్ సంబంధించి మోకాళ్ళ లోతు నీళ్లున్న ఏరియాస్ కూడా ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడ వాటర్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది కాబట్టి కొంతవరకు ఆ వాటర్ క్లియరెన్స్ అనేది కాస్త జాప్యం జరుగుతుంది అనేది మనకు సమాచారం అందుతుంది. సో ఏదేమైనప్పటికీ అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవ్వాలి. ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాల్సి ఉంది, లేదు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అంటూ మాత్రం ఒక సిన్సియర్ అపీల్ అధికార యంత్రాంగం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అలర్ట్గా ఉండాలి అనే ఒక సీరియస్ అండ్ సిన్సియర్ అపీల్ మాత్రం అధికార యంత్రాంగం నగరవాసులకి చేస్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. శ్రవంతి అప్డేట్స్.